నమస్తే వెల్కమ్ టు బీఆర్కే లీగల్ నేను పద్మ ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ వెంకట శెట్టి గారు నమస్తే వెంకట గారు ఒక వింత ఘటన చాలా బాధపడాల్సిన ఘటన ఇది ఒక 5 సంవత్సరాల ఒక బిడ్డపై 28 ఏళ్ల ఒక వ్యక్తి అత్యాచారం చేయడం అంటే ఈ ఘటన ఈ మధ్యకాలం మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం అంటే ఇలాంటి ఘటనకు ఒక ముగింపు అంటూ ఉండదంటారా ఇలాంటి వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ మానవ సిగ్గుపడాల్సిన ఇన్సిడెంట్ అనమాట ఇది చిన్న బాలిక మీద ఎవరైతే ముఖేష్ అనే పర్సన్ ఆల్మోస్ట్ 28 years ఉన్నాయి సో తను ఏదైతే ఇంటికి తీసుకువెళ్ళి మరి అత్యాచారం చేద్దాము అన్న అసలు ఆ థాట్స్ రావడమే అది డైలెక్ట్ చేసుకోవాలని సిచ్యువేషన్ అనమాట సో అట్లాంటి చిన్న పిల్లల్ని మనం నార్మల్గా చిన్న పిల్లలు కొంచెం ముద్దు చేయడం ఆడుకోవడం ఇట్లాంటివి చేస్తాం అట్లాంటి వాళ్ళ మీద మనకి సెక్స్ ఫీలింగ్స్ ఎట్లా వచ్చినాయని కూడా అర్థం అవుతుంది అనమాట సో ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇన్సిడెంట్ కంప్లీట్ గా లోపల బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఏదైతే ముఖేష్ అనే పర్సన్ మన నియర్ బై హౌస్ లోనే ఉంటాడు సో తనని మామ అని పిలవడం జరుగుతూ ఉంది సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఏదైతే వెనస్డే నాడు మన బుధవారం నాడు ఏమైంది అని అంటే నార్మల్ గా ఏదైతే వీళ్ళకి సోయా చిప్స్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇంకా నీకు వేరే ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ అన్న మన చెల్లి బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళ అన్నని ఇద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది సో అన్న డివైడ్ అయిపోయాడు సో ఈమెను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ సెక్సువల్ పార్ట్స్ టచ్ చేయడం ఇంకా చిన్న పాప మీద సెక్సువల్ గా అలౌట్ చేయడం ఏదైతే ఇది చాలా అగ్లీవ్ అని చెప్పలేము ఏం చెప్పలేము అన్నమాట ఇట్లాంటి కోసం ఎట్లాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు సిచ్యువేషన్ దాని తర్వాత ఏదైతే ఆమె సౌండ్స్ చేస్తూ గట్టిగా అరుస్తూ బయటికి రావడంతో తన ముఖేష్ ఎవరైతే ముఖేష్ ఉన్నాడో ఆ ముఖేష్ అనే కోసం అక్కడ నుంచి పారిపోవడం జరిగింది సో ఈమె ఇంటికి వెళ్ళిన తర్వాత రక్తం ఏదైతే బ్లడ్ బ్లీడ్ అవుతూ ఇంటికి వెళ్ళడం జరిగింది దాని తర్వాత ఏమైంది అని తల్లి అడిగిన సిచ్యువేషన్స్ లో ఎవరైతే వాళ్ళ అన్న ఉన్నాడో వాళ్ళ అన్న ముఖేష్ మామ తీసుకొని వెళ్ళాడు అని చెప్తే వెంటనే మీరు పోలీసు వాళ్ళకి కాల్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఈ లోపు ఏదైతే ఈ గ్యాప్ లోనే తన అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అండ్ అదే కాకుండా తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది ముగ్గురు పిల్లల తండ్రి ముగ్గురు పిల్లల తండ్రి ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక ఆమె క్యారింగ్ అనమాట వాళ్ళ వయసు ఇప్పుడు ప్రెసెంట్ క్యారింగ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే కాకుండా మూడో బిడ్డ కూడా జన్మించడం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఆల్రెడీ తన బిడ్డలు ఉన్నారు సో తన బిడ్డల మీద ఎవరైనా ఇట్లాంటి కార్యకలాపాలు చేస్తే తను ఎలా డైజెస్ట్ చేసుకోలేకపోతాడు సో అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుంటున్నాం వేరే పర్సన్ ఎవ్వరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ చేయకూడదు అన్నట్టు సో ఇక్కడ మన లీగాలిటీలో మాట్లాడుకుంటే ఇట్లాంటి పర్సన్స్ మీద కంపల్సరీ పనిష్మెంట్స్ అనేది ప్రాపర్ పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి వాళ్ళ మీద మనం పోక్సో యాక్ట్ కింద కేసెస్ అనేది ఫైల్ చేయడం జరిగింది అండ్ అదే కాకుండా బిఎన్ఎస్ ప్రకారం ఏమైనా కన్సర్న్ సెక్షన్స్ వస్తే ఆ సెక్షన్స్ యూజ్ చేసుకుని వాళ్ళకి కేసెస్ అనేది ఫైల్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే అవసరమైతే కిడ్నాపింగ్ అండ్ అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏమైనా సెక్షన్స్ అనేది కన్సర్న్ సెక్షన్స్ అనేది యాడ్ చేసి మరి కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ లీగాలిటీ ప్రకారం మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఎందుకు తయారైపోతున్నారు మనుషులు ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసుకుని మాట్లాడుకుంటే ఎట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎట్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది మైండ్స్ ఎట్లా అంటే హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం వలన లేదు అని అంటే దేనికో కానీ ఏదైతే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అండ్ అదే కాకుండా కొంచెం అన్నెసెసరీ ప్రాపర్ డ్రెస్సెస్ వేసుకోకుండా వాళ్ళు కొంచెం ఓవర్ గా ఎక్స్పోజ్ ఇవ్వడము ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఏదైతే చిన్న పిల్లల మైండ్ సెట్స్ కూడా ఆటోమేటిక్ గా ఏదైతే ఆ సెక్స్ వైపు వెళ్ళడం జరుగుతుంది సో అంతకు ముందు మనం చూసుకుంటే అప్పట్లో వాళ్ళందరికీ దాని గురించి కూడా తెలుసుకుంటారు సో ఇట్ ప్రెసెంట్ నార్మల్ గా చూసుకుంటే చాలా మందికి వీటికి డైవర్ట్ అయిపోయి సో బ్రెయిన్స్ అనేది కంప్లీట్ గా నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ మనం బ్యాన్ చేయడము అండ్ అదే కాకుండా ఈ సెన్సార్ పర్మిషన్స్ ఉన్నా కూడా ఈ పర్మిషన్స్ యూజ్ చేసుకోవడం లేకపోతే వాళ్ళు ఏమన్నా అక్కడ మేనేజ్ చేసుకొని చేస్తూ అర్థం కావట్లేదు కానీ ఇంత ఉన్నా కూడా లా ప్రకారం ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని క్రాస్ అయ్యి మరి కొంతమంది కొన్ని యూట్యూబ్ వీడియోస్ కానీ లేదు అని అంటే కొన్ని టీవీ షోస్ లో కానీ కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ అని కానీ లేదు అని అంటే ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ మొబైల్ లో ఏం ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏజ్ 28 years సో ఆల్మోస్ట్ వాళ్ళని ఆ ఏజ్ లో ఏదైతే కొంచెం తక్కువ బిలో 16 years బిలో 18 years ఉన్నప్పుడే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే 28 years ఈ ఏజ్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ సెట్స్ అట్లనే తయారైపోతాయి సో వాళ్ళకి వాయి వరుస లేకుండా అండ్ అదే కాకుండా అమ్మాయి అంటే అట్లనే చూసుకోవడం కొంతమంది ఉంటారు రోడ్డు మీద ఏ అమ్మాయి కనపడ్డా ఆ సెక్సువల్ ఫీలింగ్స్ తో చూడటము లేదంటే ఒక నెగిటివిటీతో చూడటము లేక ఆమెని ఎక్కడ పెడితే అక్కడ పార్ట్స్ ఏ పార్ట్స్ పెడితే ఆ పార్ట్స్ చూసుకుంటూ కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సో వీటన్నిటి మీద లీగల్ గా పనిష్మెంట్ తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు లీగల్ గా పనిష్మెంట్ రేపు పొద్దున్న ఇట్లాంటి కోసం రెడీ అవ్వకూడదని ఆలోచించాలి
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి అని కాదు, ఇట్లాంటి పర్సన్ ఇంకొకడు క్రియేట్ అవ్వకుండా ఇంకొకటి పుట్టకుండా చేయాలన్నమాట. సో అట్లాంటి ఏదైతే ఇప్పుడు ఈ సెన్సార్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ బ్యాన్ చేస్తే ఆటోమేటిక్ గా కొంచెం అట్ ప్రెసెంట్ బయట ఉన్న జనరేషన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మనకు తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఫాలో కాకుండా ఉంటే ఇట్లాంటి క్రైమ్స్ కూడా అంతే పెరిగిపోతాయి. సో లాస్ట్ మూమెంట్ ఏమంటారు అంటే లా ప్రాపర్ గా వాళ్ళు పని చేయట్లేదు. సో లా ప్రకారం ఏంటి అంటే అంతకు ముందు వాళ్ళకి మరణశిక్షణ విధించడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అట్లాంటి కేసెస్ వస్తూ ఉన్నాయి. బట్ కొంచెం అంటే శిక్షలకి భయపడతలేదు అంటారు ఎవరును? ఇప్పుడు చెప్పినది మ్యామ్, శిక్షకి ఎవరు భయపడట్లా. వాళ్ళు ఏ పాటికి వాళ్ళ కామవాంఛ అంటారు కదా, వాళ్ళ కామవాంఛ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు, వాళ్ళ సెక్సువల్ ఫీలింగ్స్ గురించి వాళ్ళే ఆలోచించి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మనకి ఈ సీనే మనం చూస్తున్నాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ధర్మస్థల ఇన్సిడెంట్ అయినా కానీ, లేదు అని అంటే మనకి తెలియని ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ బయటికి రాని ఇన్సిడెంట్స్ కూడా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో మనము ఇవన్నీ తగ్గాలి అని అంటే కొంచెం ఏదైతే టెక్నాలజీ ప్రకారం డెవలప్ అవ్వచ్చు, బట్ ఏదైతే అడల్ట్ కంటెంట్ మూవీస్ కానీ, లేదు అంటే అడల్ట్ కంటెంట్ వీడియోస్ కానీ కొంచెం బ్యాన్ చేయడం కానీ, లేదు అని అంటే ఎక్కువ వైరల్ అవ్వకుండా ఉండడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కొంచెం బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళ మైండ్ సెట్స్ కూడా అట్లానే తయారైపోతాయి. సో పేరెంట్ చూసే అంటే పేరెంటింగ్ లో కూడా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా పిల్లల విషయంలో అంటే ఫస్ట్ నుంచే కూడా వాళ్ళు చూసే విధానం, పెంచే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చిన్న ఈ విషయం చాలా సెన్సిటివ్ అంశం. ఒక 5 సంవత్సరాల పాప అంటే ఆల్మోస్ట్ చాలా చిన్న పాప, అసలు ఆ పిల్లలకి ఏమీ తెలియని పరిస్థితి. 28 సంవత్సరాలు ఉందంటే వాడు చిన్నోడు ఏం కాదు, 3 బిడ్డల తండ్రి. అంటే ఇన్ కేసు వాడికి ఒక ఆడపిల్ల ఉండి అదే ఏజ్లో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. 3 పిల్లలు అంటే కనుక ఎంత గ్యాప్ వేసినా 5 సంవత్సరాల బిడ్డ ఉండి ఉంటుంది. అంటే అది ఇంకా తన బిడ్డకి బయట బిడ్డకి వేరియేషన్ ఏముంటుంది అక్కడ? చెప్పేది అదే, వాళ్ళ మైండ్ సెట్స్ అనేది కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతున్నాయి. మనం 28 ఇయర్స్ ఉన్న ముఖేష్ గురించి మాట్లాడుతున్నాం కానీ 18 ఇయర్స్ ఉన్న పర్సన్ కూడా ఏదైతే 1 year 2 years బేబీని అంటే 2 years 3 years ఉన్న బేబీని ఇట్లాంటి సిచువేషన్స్ ఫేస్ చేసిన బేబీస్ కూడా చాలా మంది ఉన్నాయి. కొన్ని సీన్స్ అనేది మనం బయటకు వచ్చినాయి, కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా కూడా ఉన్నాయి. ఏదైతే ఊళ్ళో వాళ్ళ దాంట్లో వాళ్ళే సెటిల్మెంట్ చేసుకునే కేసెస్ ఉంది. అండ్ రీసెంట్ గా మనం ఇంకోటి చూసుకుంటే ఒక తండలో ఏదైతే తను దొరికిన ప్రతి ఒక్క లేడీస్ తో బిహేవియర్ చేసిందని చెప్పేసి చెట్టు కట్టేసి చంపేసడం జరిగింది ఊరంతా కలిసి. సో వాళ్ళని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. అంటే అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నిన్ను ఒకవేళ ఎవరైనా రేప్ చేస్తున్న సిచ్యువేషన్స్ లో కానీ ఒకవేళ ఆమె కనుక వాడిని చంపేసినా కూడా వాడికి కంపల్సరీ పనిష్మెంట్ పడదు. సో ఇక్కడ ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ఇట్లాంటి యాక్టివిటీ చేసినావు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో పనిష్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉండవు. సో మీరు అన్నారు ఇందాక ఏమని, ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల ఇందులో రోల్ కూడా ఉంటారా వేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల రోల్ ఉంటుంది. బికాస్ ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రుల రోల్ ఎక్కడ ఉంటుంది అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా పిల్లలకి తల్లిదండ్రులు సపోర్ట్ ఫుల్ గా ఉంటారు. వాడు ఎట్లాంటి తప్పు దారిలోకి వెళ్తున్నా కూడా వాడిని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటారు. రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే చింతల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఏదైతే చింతల్ ఇన్సిడెంట్ లో తల్లిని చంపేసడం జరిగింది. ఎవరైతే వీళ్ళిద్దరు కూతురు అండ్ అదే కాకుండా కూతురు బాయ్ ఫ్రెండ్ చేస్తారు. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తల్లి ఏమంటది అంటే దాన్ని చంపేయాలి అంతే, చంపేసే పాపం అయితే అది వచ్చినంత మాత్రం చేసేది. అంతే కాకుండా మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు కదా అంటే ఉంటే వాడే వస్తాడు, తర్వాత నష్టమే లేదు అంటే అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకెక్కడ ఆగుతాడు అబ్బాయి? సో ఇట్లా ఈ రేంజ్ లో సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, రేపు వేరే వాళ్ళు చంపేస్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళే అంతకన్నా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు తప్పుదారిలోకి వెళ్ళకుండా ఎట్లుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాళ్ళకి తప్పేది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి నేర్పించారు. వాళ్ళకి అట్లాంటి నేర్పిస్తేనే వాళ్ళు రేపు ఫ్యూచర్ లో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అండ్ అదే కాకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ అనేది ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. నువ్వు సపోర్ట్ చేసేసి రాంగ్ వేలో పంపిస్తున్నావు, సో అది స్టైల్ గా నువ్వు మీడియా ముందుకు కూడా వచ్చి ఆ రేంజ్ లో చెప్తున్నావు అని అంటే వాడు ప్రాపర్ వేలో వెళ్తాడని ఎట్లా గ్యారెంటీ? రేపు పొద్దున వాడు పుట్టే కొడుకు కూడా అలానే తయారైపోతాడు. సో నువ్వు ప్రాపర్ గా నీ కొడుకును కూతురును ప్రాపర్ గా పెంచితే వాళ్ళ పెంపకం కూడా అలానే ఉంటుంది. సో ప్రెసెంట్ పెంపకాలు బాగానే సగం మంది ఇట్లా అయిపోతున్నారు. అంటే చాలా మంది అనుకోవచ్చు అరే ఇంట్లో మంచిగా ఉంటారు, బయటకి వెళ్ళిన తర్వాత ఇట్లా చేస్తారు కదా, ఎవరికి ఏం తెలుస్తుంది అని. బయటకి ఎట్లా అనేది మీ పెంపకం ప్రాపర్ ఉంది అంటే వాడు బయటకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్ వేలోనే ఉంటాడు. సో వాడు వాళ్ళు ఇన్ కేసు ఒకవేళ తప్పుదారిలోకి పేరెంట్స్ ప్రకారం తప్పుదారిలో అంటే ఓన్లీ డ్రింక్ చేయడము లేకపోతే సిగరెట్ తాగడం ఇవి. ప్రెసెంట్ ఏంటి అని అంటే లవర్స్ ని మెయింటైన్ చేయడము, లవర్స్ ని మెయింటైన్ చేసి ఇంట్లో వాళ్ళని తప్పేయడము, అండ్ అదే కాకుండా బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడికైనా చెక్ చేయడము, ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఫిజికల్ గా మూవ్ అయిపోయి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఆమె బాయ్ ఫ్రెండ్ మీద కేసు ఫైల్ చేయాలి, అక్కడ నుంచి బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటికి ఏంటి అంటే పేరెంట్స్ సపోర్ట్ చేయడం. సో ఇప్పుడు నేను ఈ స్టోరీ మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే
ఏదైతే చిన్న పిల్లలు కంప్లీట్ గా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు అంటే పేరెంట్స్ దగ్గర నుంచే వాళ్ళు అన్ని నేర్చుకుంటూ ఉంటారు. సో నువ్వు ఇంట్లో కూర్చొని గలీజ్ గా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ, లేదు అంటే రిలేటివ్స్ తో కూర్చొని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ బిహేవియర్ కూడా అంతే ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా అంతే పోతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ చింతల ఇన్స్టిట్యూట్ లో కూడా వాళ్ళ మళ్ళీ డైరెక్ట్ గా మాట్లాడుతుంది ఏమని, ఏదైతే మనం సెన్సార్ కార్డ్ వేసుకునే వర్డ్స్ మాట్లాడుతున్నాం. సో అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసింది అని అంటే రేపు పొద్దున ఆమెనే, రేపు పొద్దున్న ఈ కొడుకు వేరే వాళ్ళని చంపడం గ్యారంటీ ఏముంది? అండ్ అదే కాకుండా ఈ మధ్యన కొడుకుని ఏమన్నా అంటే కొడుకు తల్లిని చంపడం గ్యారంటీ అంతే కదా. మరి కంప్లీట్ వాడు ఏమనుకుంటాడు, నా తల్లి నాకు సపోర్ట్ చేసింది, ఎవరు నన్ను ఏం చేయలేడు అనుకుంటాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో రేపు పొద్దున వాడు అదే మెయింటైన్ చేస్తాడు. అదే మెయింటైన్ చేసినప్పుడు రేపు పొద్దున తల్లి కూడా ఒక మాట అనడం జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ తల్లిని చంపేస్తే. సో ఇది రివర్స్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటది అనమాట. అన్ని తెలియక వాళ్ళకి రాంగ్ వేలో పోయినట్టు క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ తగ్గించుకుంటే రాంగ్ వేలో ఏదైతే ఉందో ప్రాపర్ వేలో లైఫ్ లీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ సంఘటన మనం ఒక ఆడపిల్ల సంఘటన తీసుకుంటే అది ఒక్క రోజుతో పోయే అంశం కాదు. ఒకసారి దేనికి గురైనా సరే అది లైఫ్ లాంగ్. ఇప్పుడు చిన్న పిల్ల 5 సంవత్సరాల పిల్ల, రేపు ఒక 10 సంవత్సరాల పిల్ల అవుతుంది, పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. కానీ అమ్మాయి పరిస్థితి ఏంటంటారు? అమ్మాయి అనే కాదు, ఇది పేరెంట్స్ కూడా. మేము ఇక్కడ ఇప్పుడు అసలు నార్మల్ గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకు ఉంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. బికాస్ ఎందుకనంటే నాట్ ఓన్లీ ఈ బేబీకి, వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే ఉంటది. సో ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఆమెకి ఒక బ్రెయిన్ మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడలేదు. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా భయపడుతూనే ఉంటది, ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ దాకా భయపడుతూనే ఉంటది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేదు, అండ్ డిప్రెషన్ లో వెళ్ళిపోతూ ఉంటది. అండ్ వాళ్ళ తమ్ముడైనా కూడా అలానే ఉంటాడు, ఏదైతే వాళ్ళ అన్న కూడా అలానే ఉంటాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా భయపడిపోతూ ఉంటారు. సో ఏమైతుంది ఏంది, సో ఎవరికైనా పంపించాలన్నా కూడా ఆ భయంతోనే ఉంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ పాప గురించి మాట్లాడుకుంటే రేపు పొద్దున పెళ్లి అయిపోతుంది, ఇన్కేస్ మ్యారేజ్ అవుతుంది, ఆ సిచ్యువేషన్స్ లో కూడా దీని గురించి ఆమె ఆలోచించింది అంటే కంపల్సరీగా ఆమె గిల్టీ ఫీల్ అయిపోతుంది. సో ఈమె లైఫ్ లాంగ్ ఈ ఇన్సిడెంట్ అనేది మర్చిపోలేదు అనమాట. ఇన్కేస్ ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ కనుక వాడి మైండ్ సెట్ బాగాలేకపోయినా అంటే లైక్ వాడు కూడా ఏమన్నా కనుక క్రుయాలిటీ బిహేవియర్ ఉన్నా కూడా సో అర్థం చేసుకోలేని వచ్చింది అనుకో, వాడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఈమె కూడా మానసికంగా కుంగిపోతూ ఉంటది అనమాట, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. ఇన్ కేసు ఈ ఇన్సిడెంట్ ని మర్చిపోతూ ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సిచ్యువేషన్ సమాజంలో మనుషులే గుర్తు చేసే పరిస్థితి, సమాజంలో మనుషులే గుర్తు చేస్తూ ఉంటారు. సో ఆమెకి ఇది లైఫ్ లాంగ్ మర్చిపోలేని సిచ్యువేషన్స్ అనమాట. సో అందుకనే సౌదీలో కానీ కొన్ని కంట్రీస్ లో ఇట్లాంటి పర్సన్స్ ని రోడ్డు మీదనే నరికేసి చంపేయడం జరుగుతూ ఉంటది. ఎందుకనంటే ఇట్లా వేరే పర్సన్ ఇట్లా తయారు కారు అని. మన దగ్గర కూడా అట్లాంటి సిస్టమ్ వస్తే బెటర్. బట్ ఏదైతే యాజ్ అడ్వకేట్ గా నేను ఇట్లాంటిది మాట్లాడలేదు కాబట్టి సో నేను అది చెప్పట్లేదు. కానీ సో వీళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇచ్చినా ఇట్లాంటి పనిష్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటే బెటర్ అనమాట. రేపు పొద్దున్న ఇట్లాంటి పర్సన్స్ ఎవరైతే ఇట్లాంటి బాధితురాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు పనిష్మెంట్, ఇది లైఫ్ లాంగ్ పనిష్మెంట్ ఇది. సో అట్లా వాళ్ళు పనిష్ అవ్వకుండా ఉంటారనమాట. సో వీడు చేసిన తప్పుకి వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. సో వీడు ఇప్పుడు వాడి కామవాంఛ తీర్చుకోవడానికి ఈ చిన్న పాపని లైఫ్ లాంగ్ అనుభవించేటట్లు చేశారు. ఇద్దరు కుటుంబాలు కూడా ఇప్పుడు ఏ పాప అయితే బాధితురాలు అయిందో వాళ్ళ కుటుంబంతో పాటు ఇప్పుడు అతని కన్నా బిడ్డలు ఉన్నారు, అందులో ఆడబిడ్డ ఉంటే పరిస్థితి ఈ తండ్రి ఇట్లా చేశాడు ఇలా చేశాడని ఆ పిల్ల ఫ్యామిలీ మొత్తం నిందలు మోస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక్క పర్సన్ చేసిన తప్పు 2 కుటుంబాలు బలి చేసింది. అతని కుటుంబం బలైంది, ఈ పాప కుటుంబం బలైపోయింది. సో వీడి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు వీడు ఏదైతే వీడి ఇన్కమ్ తో వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉందో ఏంది అనేది ప్రాపర్ గా మనకి తెలియకపోయినా రేపు పొద్దున్న మీ నాన్న ఏడి అని అంటే ఆమె ఏం చెప్తుంది? మీ నాన్న చిన్న పిల్లని రేప్ చేసి లోపలికి పోయింది అని చెప్తుందా? చెప్పలేదు కదా. ఆల్మోస్ట్ ఎవరైనా ఇన్సిడెంట్ చెప్పినా కూడా వాళ్ళ ఫాదర్ అంటే చిదరించుకుంటారు. సో లైఫ్ లాంగ్ ఆ గిల్టీ అనేది వాళ్ళకు కూడా ఉంటది. సో ఇక్కడ ఏమి అంటే వీడి 10 నిమిషాల దానికోసం మనం లేకపోతే ఏందో గానీ ఆల్మోస్ట్ 2 ఫ్యామిలీస్ ని లైఫ్ లాంగ్ మర్చిపోలేని సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసేటట్లు చేశాడు అనమాట. కరెక్ట్ వెంకట గారు కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్గా ఈ విషయానికి సంబంధించి మనం ఉత్తరప్రదేశ్ అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక అందులో పాప తప్పు లేకపోయినా బాధితురాలుగా మిగిలిపోయింది అక్కడ పిల్ల. పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటన నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటున్నాం. ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, మగ పిల్లలకి సంబంధించి పెంపకంలో కూడా పేరెంట్స్ అంతే జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం కూడా చాలా బాధాకరమైనా సరే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. అంటే ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో మగ పిల్లల్ని అంతే జాగ్రత్తగా పెంచాలి. అంటే సమాజం పట్ల ఎలా ఉండాలి, ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి, రేపు ఎదిగే పిల్లలు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తప్పేంటి ఒప్పేంటి చెప్పగల పేరెంటింగ్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి తప్పులు రిపీట్ కావు. సో
ఒక్క పేరెంట్స్ మీదే తప్పు నింద వేసి వదిలేయడం కాదు, అటు పిల్లల విషయంలో చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా అలానే ఉంది. వాటి సమాజం నుంచి ఏ పిల్లలైనా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా కాపాడుకోవాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంత ఉందో సమాజంలో తిరుగుతున్న పిల్లలకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్ రూపంలో పంపించడానికే మేము ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.